విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక, శారీరక సామర్థ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ హైమవతి ఉపాధ్యాయులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతమైన విలువలు అనేది విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాలని తెలిపారు. ఈ రకంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేసిన అనేక ప్రణాళికలన్నింటి కూడా అనేక పథకాన్ని ప్రజల కోసం ఏం అమలు చేస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఎన్ని రకాల యాక్టివ్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం అమలు చేస్తుంది, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఒకసారి ప్రజలకు అందరికీ వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఫస్ట్ వీక్ మనకి క్లీనర్ పెట్టుకొని ఫైల్ క్లియరెన్స్ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి హెల్త్ డిపార్ట్మెంట్, అదే రకంగా ఒక వారం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఒక వారము అలైన్మెంట్, ఇంకొక వారం అగ్రికల్చర్. ఈ రకంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి అంశంతో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనము విద్యా ప్రణాళిక ఎడ్యుకేషన్ వీక్లో భాగంగా చివరి రోజు మనం ఈరోజు ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఎందుకు ఎడ్యుకేషన్ కూడా మనం మిస్అవుట్ చేసుకుంటున్నామంటే, విద్య లేకపోతే మనం ఇంత చేసినా కూడా ఎన్ని ప్రణాళికలు కల్పించినా కూడా ఎడ్యుకేషన్ లేకపోతే, ఎడ్యుకేషన్ అంటే కేవలము టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదండి, అన్ని ఎడ్యుకేషన్ అన్ని భాగమే. మోరల్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాల విద్యను అందించడంలో భాగంగానే ఈ వారోత్సవాలు చేసుకుంటాము. వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం అన్నమాట. ముఖ్యంగా దీనిలో ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క యాక్టివిటీ మీ అందరితో డెవైడ్ చేయించడం జరిగింది. ఆ యాక్టివిటీ అన్ని అయిపోయిన తర్వాత ఈ రోజు జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చిన్నారులు ఎంతమంది ఏంటంటే 10th క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఉత్తీర్ణత సాధించారు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను